ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. అంతా సవ్యంగా ఉంటే నువ్వు ఆయన గుండెల మీద ఆడుకునేదానివి. నీకు అదృష్టం లేకుండా చేశాను, నన్ను క్షమించమ్మా. ఆయన రూమ్ లో బెడ్ పక్కన చిన్న పాప ఫోటో ఉందమ్మా. చిన్న పాప ఫోటోనా? అవునమ్మా, ఆ పాప ఆయన చిన్న కూతురంట. ఆ పాప అంటే ఆయనకు చాలా ఇష్టమంట. ఆ పాప ఇప్పుడు ఆ ఇంట్లో లేదంట, ఊరెళ్ళిందంట. ఎప్పుడు తిరిగి వస్తుందో తెలియదని ఆయన చాలా బాధగా చెప్పారు. ఆ పాప ఎవరో కాదు బుజ్జమ్మ, అది నువ్వే. ఆయన నిన్ను ఎప్పటికీ మర్చిపోరు. ఆ ఇంట్లో ఎక్కడ మిస్ అమ్మ ఫోటో లేదమ్మా. మిస్ అమ్మ కూడా ఊరెళ్ళిపోయిందంట. ఎప్పుడు తిరిగి వస్తుందో తెలియదంట. అంటే ఆయనకి ఇంకా నా మీద కోపం పోలేదన్నమాట. నా ఫోటో కూడా ఆ ఇంట్లో లేకుండా చేశారా? కానీ అమ్మ ఫోటో బీరువాలో ఉందమ్మా. ఆయన చాలా భద్రంగా ఆ ఫోటోను దాచుకున్నారంట. నేను మిస్ అమ్మని చూడాలని ఎంతగానో అడిగితే అప్పుడైనా బీరువాలో నుంచి ఆ ఫోటో తీశారు. నువ్వు ఆ ఫోటో చూసావా బుజ్జమ్మా? లేదమ్మా, చూసేలోపు అంజు అక్క వచ్చి పిలిచింది. స్కూల్కి వెళ్ళిపోయా. ఆయన తన పాపని మిస్ అమ్మని చాలా మిస్ అవుతున్నారమ్మా. ఆ అక్కలు అన్నయ్యలు కూడా మిస్ అమ్మ లేదని చాలా బాధపడుతున్నారు. ఏంటో ఆ ఇంట్లో నాన్నున్నారు, అమ్మ లేదు. ఇక్కడ అమ్ముంది, నాన్న లేరు. అమ్మా, మా నాన్న ఎవరమ్మా? ఎక్కడుంటారు? ఆయన మీ నాన్నే బుజ్జమ్మ. మన నాన్న దగ్గరికి ఎప్పుడు వెళ్తాం? నాకు త్వరగా నాన్నని చూడాలనుంది. నువ్వు మీ నాన్నను చూసేసావమ్మా, కానీ ఆయనే మీ నాన్నని నీకు తెలీదు. ఆ రోజు త్వరగా రావాలి. ఏంటమ్మా, నాన్న గురించి ఎప్పుడు అడిగినా ఏం చెప్పవేంటి? త్వరలోనే నీకు అన్ని విషయాలు చెప్తాను బుజ్జమ్మ. నువ్వు చదువుకో. సరే అయితే. అమ్మా, అన్నట్టు నీకు విషయం చెప్పడం మర్చిపోయాను. జనవరి 26th రిపబ్లిక్ డే కదా. స్కూల్లో గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు. పేరెంట్స్ ని తీసుకున్నామని చెప్పారు. రేపు నువ్వు నాతో స్కూల్కి రావాలి. వస్తాను. పేరెంట్స్తో రావాలంటే అంజుతో ఆయన వస్తారేమో. బుజ్జమ్మ, సారీ, రేపు నాకు పనుంది. నీతో తాతయ్య వస్తారు. పేరెంట్స్ అంటే అమ్మ నాన్న రావాలి, తాతయ్య బామ్మ కాదు. వీలు చూసుకొని నేను వస్తాను బుజ్జమ్మ, ఏమనుకోకు. ఓకే. చదువుకో.
రండి రండి. ఏంటి అందరూ ఇలా వచ్చారు? డాడ్, రేపు మీరు స్కూల్కి రావాలి. నాన్న స్కూల్కి ఎందుకమ్మా? మళ్ళీ ఏం తప్పు చేశావు? తప్పు కాదు, రేపు రిపబ్లిక్ డే. స్కూల్లో గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు. పేరెంట్స్ ని తీసుకురమ్మని చెప్పారు. పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అయితే డాడీని ఎప్పుడు స్కూలుకు పిలవు. గేమ్స్ కు మాత్రం పిలుస్తావా అంజు పాప? పేరెంట్స్ టీచర్ మీటింగ్ అయితే మార్కుల గురించి క్లాస్ ఉంటుంది కదా రాథోడ్. హలో, గేమ్స్ లో కూడా గెలుపు ఓటములు ఉంటాయి. డాడ్ నా గెలుపుని చూడాలి. డాడ్ కళ్ళలో నేను ఆనందం చూడాలి. ఆటల్లో నీ గెలుపు మాత్రమే కాదంజు, పరీక్షల్లో నీ మార్కులు కూడా చూడాలనుకుంటున్నాను. అది కష్టం డాడ్. అది అసాధ్యం కూడా. ఆప్తారా? ఒకప్పుడు నేను కూడా క్లెవర్ స్టూడెంట్ని. ఎప్పుడు నేనే క్లాస్ ఫస్ట్ వచ్చేదాన్ని. క్లాస్ ఫస్ట్ కాకపోయినా సెకండో థర్డో ఫోర్తో ఫిఫ్తో వచ్చేదాన్ని కదా. క్లాస్ లాస్ట్ అయితే చాలాసార్లు వచ్చావు కదా, ఆ రికార్డ్ ఇంకా నీ పేరు మీదే ఉంది. ఆ రికార్డుని అంజు పాప తప్ప ఇంకెవరు బద్దలు కొట్టలేరేమో. ఆటల్లోనే కాదు, పరీక్షల్లో కూడా ఫస్ట్ ఉండాలి, బాగా చదవాలి. బుజ్జమ్మని చూసి నేర్చుకోవే, తను చాలా బాగా చదువుతుందంట. అవునంట డాడ్, మిలిటరీ స్కూల్ ఎంట్రన్స్ టెస్ట్ లో స్టేట్ ఫస్ట్ వచ్చిందంట. తను గేమ్స్ లో కూడా టాపర్ అంట. బుజ్జమ్మ అన్ని విషయాల్లో టాపర్ అని మిస్ చెప్పింది. ఒకప్పుడు నేను కూడా బుజ్జమ్మలాగా టాపర్గా ఉండేదాన్ని. ఓ అబ్బా, సర్లే, బుజ్జమ్మలాగా కాకపోయినా కాస్తో కూస్తో టాపర్నే కదా. దేంట్లోనమ్మా? అల్లర్లోనా? చూడండి డాడ్, అందరు నన్ను ఎలా ఏడిపిస్తున్నారో. నువ్వు బాగా చదివితే నవ్విన వాళ్ళే మెచ్చుకుంటారు. ఈ ఇయర్ నేను అందరితో క్లాప్స్ కొట్టించుకుంటాను డాడ్. మీరు రేపు స్కూల్కి రావాలి. డాడ్తో పాటు మేము కూడా వస్తాం.